అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పెండింగ్ బకాయిలకి సంబంధించి కీలక నిర్ణయాలు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏం చేస్తారు? కొత్త ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. 90 రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని మేము ఓపిక పట్టాం. సమస్యల పరిష్కారం కోసం 4-5 సార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసాం. పరిష్కరిస్తామని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అయితే చాలా సమస్యల పరిష్కారం కాలేదు. కొన్ని హామీలు ఇంకా నెరవేర్చలేదు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన రాబోయే 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం. జిల్లాల వారీగా సమస్యల పరిష్కార సభలు నిర్వహిస్తాం. సిపిఎస్ రద్దు, పీఆర్సీ పెండింగ్ బిల్లులు, అంగన్వాడీ ఆశా వర్కర్లు, మార్కెటింగ్ శాఖల ఉద్యోగుల సమస్యలకు సంబంధించి పరిష్కారానికి కృషి చేస్తాం. ఆ తర్వాత అన్ని సంఘాలతో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. కొందరు ఉద్యోగులపై అక్రమాస్తులు కలిగి ఉన్నారని దాడులు చేయడం, ఏసీబీ కేసులో పెట్టడం సమంజసం కాదు, దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. డిఏ విడుదలపై ఈసీ అనుమతించిందా? డిఏ విడుదలకు సంబంధించి 1వ తేదీని జీతాలు ఇస్తున్నా పెండింగ్ డిఏలు విడుదల చేయకపోవడంతో అందరిలోనూ అసంతృప్తి నెలకొన్నది. ధరల సూచి ప్రకారం ఇప్పటికప్పుడు ప్రభుత్వం విధిగా డిఏ విడుదల చేయాలి. ఎన్నికల సమయంలో ఒక డిఏ విడుదలకు ఎలక్షన్ కమిషన్ అనుమతిచ్చింది. ఈ జూలైతో కలిపితే మొత్తం 5 డిఏలను ప్రభుత్వ ఉద్యోగులకు బాకీ పడింది. సో దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర అసహనం నెలకొంది. వీటిలో 4 డిఏలను విడుదల చేయాలి. పెండింగ్ బిల్లులు సైతం విడుదల చేయాలి. జీపీఎఫ్ సహా భవిష్య నిధిపై ఆంక్షలు, పరిమితులను ప్రభుత్వం తొలగించాల్సి ఉంటుంది. మా విజ్ఞప్తుల కారణంగా 1,00,000 లోపున్న బిల్లులు చెల్లించేవారు పెండింగ్ బిల్లులను ఎప్పటికప్పుడు ఇవ్వాలి. పీఆర్సీ నివేదికను తెప్పించుకొని 51% ఫిట్మెంట్ను వర్తింపజేయాలి. అందరికీ 010 ద్వారా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.